వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ₹6 కోట్ల కొత్త కరెన్సీ, 32 కేజీల బంగారం స్వాధీనం, బాత్రూంలో దాచిన కర్ణాటక హవాలా ముఠా. కొత్త భూసేకరణ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం, నగదు రహిత లావాదేవీలపై కేటీఆర్ అధ్యక్షతన సబ్ కమిటీ. సముద్రంలోనే అతి తీవ్ర తుపానుగా మారిన వార్ద, ఎల్లుండి కావలి కడలూరు మధ్య తీరం దాటే అవకాశం. సికింద్రాబాద్లో కారు అదుపు తప్పి బీభత్సం, 3 బైకులు ఓ కారు ధ్వంసం, 4గురికి గాయాలు. ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ కు 4 రోజుల సిబిఐ కస్టడీ, అగస్టా స్కామ్ పై ప్రశ్నించనున్న అధికారులు. పెద్ద నోట్ల రద్దుతో కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కర్ణాటక బళ్ళారికి సమీపంలోని చల్లకెరలో ఐటీ శాఖ దాడులు జరిపింది. హవాలా డీలర్ వీరేంద్ర ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారాన్ని గుర్తించారు. మొత్తం 8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5,07,00,000 కొత్త నోట్లు కాగా 32 కిలోల బంగారం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. హుబ్లీ, చిత్రదుర్గ, గోవాలోని నిందితుడి ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కేశవ్, చెప్పండి. కేశవ్, భోగి ఈ కర్ణాటకలోని చిత్తూరుగా మరియు హుబ్లీ మరియు గోవాలో ఈరోజు ఐటీ రైట్స్ కొనసాగాయి. మొత్తం దీంట్లో సుమారు కోట్ల రూపాయల 2,000 కొత్త నోట్లు కూడా దొరకడం, తర్వాత కేజీల కొద్ది బంగారం కూడా దొరికింది. దీంట్లో మొత్తం అంటే వీరేష్ అనే అతను ఒక మొత్తం ఇతను హవాలా మాఫియా నడుపుతూ, తర్వాత గోవా మరియు బాంబేలో క్యాషియో నడుపుతూ ఉన్నాడు. ఇతను కర్ణాటకలోని ఒక ప్రధాన కామెడీ యాక్టర్ కి బహుమతిగా తెలిసి వచ్చింది. ఇతను మొత్తం అంటే ఇక్కడ చిత్రదుర్గ మరియు హుబ్లీ, గోవా, ముంబైలో కూడా ఇవి నడుస్తున్నాయి. కానీ ఇతని దగ్గర ఈ రోజు రైడ్ చేసినప్పుడు అతను బాత్రూమ్ లో డబ్బుల్ని దాచుకున్నాడు. ఈ బాత్రూమ్ లో డబ్బులు సుమారు 5.7 కోట్ల రూపాయల కొత్త 2,000 కరెన్సీ నోట్లు, తర్వాత 90 లక్షల పాత కరెన్సీ నోట్లు దొరికాయి. దాంతో పాటు 28 కేజీల గోల్డ్ బిస్కెట్ లో అతనితో పాటు దొరికాయి. తర్వాత 4 కేజీల ఆభరణాల గోల్డ్ దొరకడం మొత్తం కలకలం వేస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మొత్తం ఒక 2,000 రూపాయల నోటు ఏటీఎం లో తీసుకోవడానికి కష్టపడుతున్నప్పుడు సుమారు 5 కోట్లు 6 కోట్ల రూపాయల ఈ కొత్త కరెన్సీ నోట్లు ఎలా వీళ్ళకి దొరికాయనేది ఒక ఇదవుతుంది. దాంతో పాటు ఐటీ రైట్స్ సుమారు భారీ ఎత్తున కర్ణాటకలో ప్రతి ఒక్కరిని కూడా నిఘా పెట్టి ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. దీంతో భాగంగానే జరిగిందంటే ఈ మొత్తం 15 ప్లేసుల్లో కూడా ఇంకా ఐటీ రైట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భోగి, థ్యాంక్ యూ కేశవ్. మరోవైపు సైదాబాద్ వినాయక్ నగర్ కాలనీలోనూ భారీగా కొత్త కరెన్సీ దొరికింది. దాదాపు 30 లక్షల కొత్త నోట్లను సీజ్ చేశారు. 3గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఏటీఎం సెంటర్ వద్ద నిలబడితే దొరికేది ఒకే 2,000 నోట్లు. బ్యాంకుల వద్ద బారులు తిరిగితే వచ్చేది రోజుకు 4,000, వారానికి 24,000. అది కూడా
దొరుకుతాయో లేదో తెలియదు. కానీ అక్రమార్కుల చేతుల్లో లక్షల రూపాయలు కొత్త 2000 నోట్ల కరెన్సీ తిరుగుతుంది. సైదాబాద్లో తాజాగా 23 లక్షల రూపాయలు 2000 రూపాయల కరెన్సీని సైదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు 3 వ్యక్తుల నుంచి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సైదాబాద్ ఇన్స్పెక్టర్ సత్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా మీకు సమాచారం వచ్చింది, ఎంతమంది నుంచి ఎంత సొమ్మును మీరు స్వాధీనం చేసుకున్నారు? ఈరోజు సుమారు 1 గంట టైంలో 3 వ్యక్తులు ఈ క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అంటే న్యూ క్యాష్ ఇచ్చేసి ఓల్డ్ క్యాష్ను తీసుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కమిషన్ బేసిస్లో తీసుకొస్తున్నారని ఇన్ఫర్మేషన్ మేరకు మేము వినయ్ నగర్ కాలనీలో ఈ పర్సన్స్ అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం. ఈ పర్సన్స్ 3 వ్యక్తులు వచ్చారు. అందులో ఈ వాసు గౌడ్, బింగి వాసు గౌడ్ అని చెప్పేసి ఇతను ఉప్పల్ భరత్ నగర్కి చెందినటువంటి వ్యక్తి. ఇంకా వెంకటేష్, ఈయన మన సూర్యాపేటకు చెందినటువంటి వ్యక్తి. ఇంకో అతను మోహన్ అని చెప్పి, ఈయన మన ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ దగ్గర ఉంటారు. 3 కలిసి ఒక బ్యాగ్లో, మన ఆర్ఎస్ బ్రదర్స్కు చెందినటువంటి బ్యాగ్లో 2000 నోట్స్, ఒక 23,32,000 నోట్స్, తర్వాత ఒక 6,44,000 100 నోట్స్, మొత్తం 29,76,000 రూపీస్ తీసుకొని ఎక్స్చేంజ్ చేయడానికని వస్తున్నారు. వీళ్ళను ఆపి చెక్ చేస్తే ఎటువంటి సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇవ్వనందువల్ల వీటిని సీజ్ చేయడం జరిగింది. ఎవరికి ఎక్స్చేంజ్ చేయడానికి వస్తున్నారు అన్నది ఏమన్నా సమాచారం వచ్చిందా సార్ మీకు? అతని పేరు చెప్పడం లేదు. ఒక వ్యక్తి మాకు ఇట్లా తీసుకురమ్మని చెప్పాడు. ఎక్స్చేంజ్ అంటే 50 lakhs ఎక్స్చేంజ్ చేసి ఉందని చెప్పాడు. అందులో మొదటి విడతగా మనం 29 lakhs తీసుకొని వచ్చినామని చెప్తున్నారు. మిగతా ఎవరు తెమ్మన్నారు, తర్వాత ఎక్కడుంది అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఇది మొత్తానికి ప్రస్తుతానికి వీళ్ళ వద్ద 23 లక్షల పైగా నగదును 2000 రూపాయల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. వీరి వెనక పెద్ద ముఠా ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఆదాయ పన్ను శాఖకు నిందితులను స్వాధీనం చేసుకున్నటువంటి సొమ్మును కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వాళ్ళ విచారణలో ఎవరికి ఈ డబ్బు ముట్టజెప్పడానికి వెళ్తున్నారు, అసలు వీళ్ళకు కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, పాత కరెన్సీ తీసుకొని కొత్త కరెన్సీని కమిషన్ల రూపంలో ఇస్తున్న వీళ్ళందరికీ ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా అటు పోలీసులు అటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దర్యాప్తులో తేలాల్సింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాలోనూ భారీగా కొత్త నోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. కొత్తూరు దగ్గర నిర్వహించిన తనిఖీల్లో పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న 82 లక్షల రూపాయల్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదులో 71 లక్షల కొత్త కరెన్సీ ఉంది. పోలీసులు చంద్రారెడ్డి, శివారెడ్డి అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు ఎవరికి సంబంధించింది, ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దొడ్డిదారిన బ్లాక్ మనీ వైట్ అయిపోతుంటే దానిని నియంత్రించాల్సిన వారే సహకరించేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ట్రాఫిక్ పోలీసుల చేతివాటంతో 3 నిందితులను వదిలేశారు. రాత్రి కొవ్వాడలో వాహనాల తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఓ కారులో 2,000 రూపాయల నోట్ల కట్టల్ని గుర్తించారు. వాటి విలువ 84,50,000 రూపాయలు. అయితే 5 లక్షల రూపాయల లంచానికి ఒప్పందం కుదుర్చుకుని 3 వదిలేశారు ట్రాఫిక్ పోలీసులు. నల్ల కుబేరుడు శేఖర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా తొలగించింది ఏపీ ప్రభుత్వం. ఐటీ దాడుల తర్వాత భారీగా నల్లధనం బయటపడ్డ నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శేఖర్ రెడ్డిని బోర్డు నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు శేఖర్ రెడ్డి ఆస్తులపై ఇవాళ కూడా సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఇంటి ఎదురుగా పార్క్ చేసిన ఓ కారులో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డితో పాటు మరో 2 అనుచరులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగానే చేయాలని నిర్ణయించింది. సంస్థలకు, వ్యక్తులకు కూడా ప్రభుత్వం ఆన్లైన్లోనే చెల్లింపులు చేయనుంది. నగదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని కమిటీ రిపోర్ట్ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. సంస్థలకు, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కీలకమైన కొత్త భూసేకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. పనిభారం లేని శాఖల ఉద్యోగులను పనిభారం ఉన్న శాఖలకు బదిలీ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని ఎన్ని రోజులైనా నడపటానికి సిద్ధంగానే ఉన్నామంది మంత్రివర్గం. కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాల సారాంశం ఏంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పూర్తిగా? జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. 3 గంటల పాటు జరిగినటువంటి ఈ భేటీలో పలు అంశాలపైన కూలంకషంగా కేబినెట్ చర్చించింది. అయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే బిల్లుని ఈరోజు ఆమోదించాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు సంబంధించినటువంటి తుది రూపుని ఇచ్చేందుకు కొరకి ప్రైవేటు యూనివర్సిటీలకి ఆమోదం తెలిపేందుకు కొరకి కేబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. విధి విధానాల రూపకల్పనతో అంటే త్వరలోనే తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఆమోద ముద్ర కూడా ఈరోజు కేబినెట్ ఓకే చెప్పినప్పుడు కూడా విధి విధానాల ఖరారు విషయంలో ఉప ముఖ్యమంత్రి కడియం నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. దీంతో పాటు కొత్త భూసేకరణ చట్టం ఏదైతే గతంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 123వ జీవోని హైకోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యం, ఆ తర్వాత దానికి సవరణగా వచ్చినటువంటి జీవో విషయంలో కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్ణయాలను వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో కొత్త భూసేకరణ చట్టం ఏదైతే కేరళ, గోవా రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి కొత్త భూసేకరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో 2013 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టానికి అనుగుణంగా, ఆ స్ఫూర్తికి అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలో ఈరోజు కొత్త భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపింది. రేపు ఏదైతే 16వ తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈ కొత్త భూసేకరణ చట్టం సంబంధించినటువంటి కొత్త భూసేకరణ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు ఇక తెలంగాణలో నగదు రహిత లావాదేవీలను ఇంకా భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు కొరకు ప్రభుత్వ లావాదేవీలన్నింటినీ కూడా నగదు రహితంగానే ఎవరికైనా ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ డబ్బులు ఇవ్వాల్సి వస్తే అవి ఆన్లైన్లో చెల్లించాలని, ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చినా కూడా వాటిని ఆన్లైన్ నుంచే తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ లాంటి సంస్థల్లో కూడా నగదు అంటే చిల్లరతో ఎక్కువ అవసరాలు ఉన్నటువంటి లావాదేవీలు జరిగేటువంటి ఆర్టీసీ లాంటి సంస్థల్లో కూడా నగదు రహిత లావాదేవీలనే ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ఆ టీఎస్ వాలెట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుందో దానికి అనుగుణంగా టీఎస్ వాలెట్ను కూడా ఆర్టీసీ లావాదేవీలకు అనుగుణంగా కూడా రూపొందించాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి ఆ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా 16వ తేదీ నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతున్నాయో వాటిని ఎన్ని రోజులైనా నడిపేందుకు కొరకు తాము సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్లో ముఖ్యమంత్రి చెప్పారు. అంతే ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే కృష్ణా జలాల విషయంలో గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చారో దానికి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు జరిగినటువంటి కేబినెట్ భావించింది. దీనిపైన దాదాపుగా 45 నిమిషాలకు పైగా చర్చించారు. దీనికి ఏజీ కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో హాజరయ్యారు. ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని వేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించింది, రికమెండ్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో సుప్రీంకోర్టుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే కృష్ణా జలాల విషయంలో ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఈ తీర్పు పైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరొకమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నా, ఏదైనా చట్టం తీసుకురావాలనుకున్నా ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఒకసారి కేబినెట్ ఆమోదం, మరొకసారి ఆ చట్ట రూపంలోకి అంటే అసెంబ్లీలో పెట్టి మళ్ళీ చట్టం తీసుకురావాలనుకుంటే మరొకసారి ఆ కేబినెట్ ఆమోదం 2 సార్లు ఆమోదం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక పైన ఒకసారి కేబినెట్ ఆమోదం తెలిసిన తర్వాత అది ఆర్డినెన్స్ కైనా అది బిల్లుకైనా ఒకసారి కేబినెట్ ఆమోదం తెలిపితే చాలు అనేటువంటి విషయం పైన బిజినెస్ రూల్స్ ని
మార్చాలని ఈ రోజు జరిగినటువంటి కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా పనిభారం తక్కువగా ఉన్నటువంటి శాఖ, ఉదాహరణ తీసుకున్నట్లయితే వికలాంగుల శాఖ కానీ, సెరికల్చర్ కానీ, హార్టికల్చర్, కొన్ని జిల్లాల్లో హార్టికల్చర్ లేనటువంటి ఈ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు పని లేకుండా ఉన్నటువంటి, పని తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరిని పని ఎక్కువ భారం పంచాయతీరాజ్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, సెర్ప్ కానీ, ఇటువంటి కొన్ని శాఖల్లో పనిభారం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శాఖలకి బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి ఆ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు పలు బిల్లులని ఏదైతే పోలీస్ కమిషనర్లు ఏర్పాటు కానీ, జిల్లా పునర్విభజన చట్టంలో గతం ఉన్నటువంటి చట్టంలో అమెండ్మెంట్స్ కానీ, వీటితో పాటు మరికొన్ని బిల్లులకు సంబంధించి కూడా ఈ రోజు రాటిఫికేషన్ చేయడం జరిగింది. వీటితో పాటు ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను కూడా ఈ రోజు కేబినెట్లో ఆమోదం తెలిపారు. భోగేంద్రనాథ్. థ్యాంక్ యూ మహేష్. సికింద్రాబాద్ సంగీత్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న వృద్ధుడు పక్కనే వచ్చిన వాహనం గట్టిగా హారన్ ఇవ్వడంతో బ్రేక్ యాక్సిలేటర్ను తొక్కేశాడు. దీంతో కారు వేగంగా దూసుకుపోయింది. 4 వాహనాలను నెట్టేసుకుంటూ ఫుట్పాత్ పై తోపుడు బండిని ఢీకొట్టి ఆగిపోయింది. కారు కింద 2 ద్విచక్ర వాహనదారులు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో 4 టూ వీలర్లు, 1 కారు ధ్వంసం కాగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. నకిలీ బంగారంతో విశాఖలో బ్యాంకును బురిడీ కొట్టించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నీలమాధవ్ సహా 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను 3 విడతలుగా అరెస్ట్ చేశామన్నారు ఎంవీపీ పోలీసులు. వీరంతా కొటాక్ మహేంద్ర బ్యాంకుకు టోకరా వేశారు. నకిలీ బంగారం కుదవపెట్టి ఏకంగా 6 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. 18 ఖాతాల ద్వారా ఈ రుణాల్ని పొందారు. ఈ ఘరానా మోసంలో బ్యాంక్ అప్రైజర్లు చేతులు కలిపారు. భువనేశ్వర్ నుంచి బంగారం తెచ్చామంటే నమ్మబలికిన నిందితులంతా విశాఖ, ఒడిశా వాసులు. గతంలో చిన్న నోట్లను చిన్నచూపు చూసేవారని, కానీ నవంబర్ 8 తర్వాత పరిస్థితి మారిందని చెప్పారు ప్రధాని మోడీ. గుజరాత్లోని దీసాలో జరిగిన సభలో మాట్లాడిన ప్రధాని పెద్ద నోటు కంటే చిన్న నోటుకు డిమాండ్ పెరిగిందన్నారు. నోట్ల రద్దుపై తనను లోక్సభలో మాట్లాడనివ్వటం లేదని ఆరోపించిన మోడీ నోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వల్ల మోడీకి బురద అంటుకుంటే దాన్ని తొడవటానికి చంద్రబాబుకు పని అప్పజెప్పారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోట్ల రద్దుతో సామాన్యుడి గొంతు నొక్కేశారంటూ మోడీపై విమర్శలు సంధించారు. ఈ నోట్ల కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఎవరికీ తెలియదన్నారు.